నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అంతేకాకుండా మీకు సంబంధించిన రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఆర్థికంగా అలాగే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు వీడియో చూసే ముందు ఒక పెన్ పేపర్ కానివ్వండి, ఒక డైరీ కానీ మెయింటైన్ చేసుకోండి. నేను చెప్పబోయే రెమెడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో చేసినట్లయితే కనుక మీకున్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అంతేకాకుండా సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ, బీడ్స్ కానివ్వండి, నాన్ హీటెడ్ అలాగే సర్టిఫైడ్వి తీసుకోవాలనుకున్నా సరే ఇదే నంబర్స్ మీద సంప్రదించండి. ఇప్పుడు మనం ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు వర్తిస్తాయి. అయితే చాలామంది ముందు వీడియోస్లో కూడా నేను చెప్పడం జరిగింది, మన ఛానల్లో ముందు వీడియోస్ చూడలేని వాళ్ళు ఈ వీడియో మొత్తాన్ని చూడండి. ఫస్ట్గా ముందుగా ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులతో కొంచెం బాధల్ని అనుభవిస్తున్నారు, అంటే బిజినెస్ స్టార్ట్ చేసాము కానీ మాకు ఎలాంటి గ్రోత్ లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, బిజినెస్లో నష్టాలు చూస్తున్నాము అనుకునే వాళ్ళు కానివ్వండి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాము బాగా నడవాలి మంచి లాభాలతో ఉండాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో మీకు అన్లిమిటెడ్ మనీ ఫ్లో కానివ్వండి, అలాగే మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా కానివ్వండి, అడ్జస్ట్మెంట్గా కానీ ఇచ్చి అవి తిరిగి రావట్లేదు అనుకుని బాధపడే వాళ్ళు కానివ్వండి, క్లియర్గా ఈ వీడియో వినండి. ఎవరైతే మీ జీవితాల్లో అప్పుల బాధలు లేకుండా, డబ్బు సమస్యలు లేకుండా, మీకు చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలతో పాటు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రూపంలో స్థలాలు, పొలాలు, ఇల్లు కొనుక్కోవడానికి కూడా ఈ రెమెడీ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. స్విచ్ వర్డ్ మనం చెప్పేది కాబట్టి పావర్టీ క్యాన్సిల్ కానివ్వండి, టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ కానివ్వండి, అలాగే టుగెదర్ చేంజ్ కానివ్వండి, ఫైండ్ డివైన్ కానివ్వండి, రెడిక్లెస్ చార్మ్ కానివ్వండి, నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మనం ఎలా అయితే మెన్షన్ చేసామో హైఫన్స్తో సహా మీరు మెన్షన్ చేసి ఒక్కొక్క వర్డ్ని 28 సార్లు రాయండి. మీరు రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత 108 సార్లు జపం చేయండి. రాసేటప్పుడు మాత్రం క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయండి. మనీ కోసం రాసే వాళ్ళు మాత్రం గ్రీన్ కలర్ పెన్ యూజ్ చేయండి. ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయండి. ఓకే, ఇది ప్రాసెస్. గ్రీన్ కలర్ క్యాండిల్ వెలిగించి రాస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు రిలేషన్షిప్కి సంబంధించిన ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం పింక్ కలర్ కానివ్వండి, రెడ్ కలర్ పెన్ కానివ్వండి యూజ్ చేయండి. సేమ్ హైఫన్స్తో సహా మెన్షన్ చేసి 28 సార్లు టాప్ టు బాటమ్ రాసేసిన తర్వాత క్యాపిటల్ లెటర్స్లో 108 సార్లు కానివ్వండి, మీకు తోచినంత టైం దొరికినప్పుడు ఎక్కువ సార్లు కానివ్వండి జపం చేసే ప్రయత్నం చేయండి. మనకి కన్సీడ్ క్లియర్ కానివ్వండి, లీన్ ఆన్ కానివ్వండి, అలాగే టుగెదర్ యాక్ట్ కానివ్వండి, బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ కానివ్వండి. ఎవరైతే పెళ్లి చేసుకుందాము అని అనుకుని కొన్ని సమస్యల వల్ల, కొన్ని ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చేసుకోలేకపోతున్నారు, లేకపోతే ఆ పర్సన్లో చేంజ్ వచ్చింది ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు కానివ్వండి, అది లవర్స్ అయినా సరే, దాంపత్య జీవితంలోంచి సెపరేట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే, మీ భర్తతో కానీ భార్యతో కానీ ఏదైనా సమస్యలు ఉండి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే తొందరగా పెళ్లి కావాలి, మీరు ప్రేమించిన వాళ్ళతో పెళ్లి కావాలి, అలాగే మీరు ఎవరైతే మీకు దగ్గర కావట్లేదు, ఈ మధ్యకాలంలో దూరం పెరిగింది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్విచ్ వర్డ్ చాంటింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు టుగెదర్ చేంజ్, అలాగే డివైన్ లైట్, ఏంజల్ డివైన్ లైట్, ఈ 2 వర్డ్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఎవరికైతే క్రానికల్ పెయిన్స్ ఎక్కువ అవడం కానివ్వండి, బాడీలో పెయిన్స్ ఉండడం కానివ్వండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు కానివ్వండి, అది ఆరోగ్య సమస్య కానీ, ఒక యాక్సిడెంట్స్ కానివ్వండి, లేకపోతే జీవితంలో ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మీకు ఎదురైనా ఆ సమస్య నుంచి మీరు బయటపడటానికి ఈ స్విచ్ వర్డ్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. టుగెదర్ చేంజ్ అనేది ప్రజెంట్ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నుంచి కానివ్వండి, పెయిన్స్ నుంచి కానివ్వండి, అలాగే ఏదైనా కొన్ని డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి కానివ్వండి మిమ్మల్ని బయటపడేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన స్విచ్ వర్డ్స్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. చక్కగా ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి. మీరు ఏ ప్రాబ్లంకి అయితే ఈ రెమెడీ చేసుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మనీ కోసం చేసే వాళ్ళు గ్రీన్ కలర్ యూస్ చేయండి,
రిలేషన్షిప్ కోసం అయితే కనుక రెడ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ యూజ్ చేయండి. హెల్త్ కోసం చేసేవాళ్ళు గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ పెన్ కానీ యూజ్ చేయండి. అలాగే నరదిష్టి కోసం కూడా నేను మెన్షన్ చేస్తాను. ఏదైనా సరే హైఫన్తో మెన్షన్ చేసి 28 సార్లు రాయండి. నరదిష్టి కోసం చేసే వాళ్ళైతే కనుక బ్లాక్ కలర్ పెన్ యూజ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ప్రాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటంటే కనుక చాలామంది కొంతమంది ఫ్రీ సర్వీసెస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ యానిమల్స్ కోసం చాలా చారిటీ అనేది చేస్తున్నాము, బట్ సర్వీస్లో మనం చారిటీ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. దయచేసి అది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి ఈ మంత్లో కొంచెం ఫినాన్షియల్ ఇంబ్యాలెన్స్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మీరు ఒక పర్పస్ కోసం సేవ్ చేసుకున్న మనీ అంతా కూడా వేరే పర్పస్కి యూస్ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే జరగాల్సిన పనులు జరగక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే సెల్ఫ్గా మిమ్మల్ని మీరు నిందించుకోవడం కానివ్వండి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవడం కానివ్వండి, లేకపోతే గతంలో చేసిన కొన్ని పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల డీలా పడిపోవడం కానివ్వండి, అంటే గతంలోని సేమ్ మిస్టేక్స్ జరగటం ఇప్పుడు కూడా అలాగే జరగటం కూడా చూసి మిమ్మల్ని మీరే నిందించుకుంటారు, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని. అందుకే ఈ వీడియో ముందు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో డబ్బులు మాత్రం సేవ్ చేసుకోవటం కానివ్వండి, రైట్ వేలో స్పెండ్ చేయటం కానివ్వండి, ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవటం కానివ్వండి చేసుకుంటారని మనం ఈ విషయం చెప్తున్నాం. కాబట్టి ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ముందు జాగ్రత్తలు తీసుకుని అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. అలాగే సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, గ్రీన్ కార్డ్కి సంబంధించి, వీసాలకి సంబంధించి ఇలాంటి విషయాల్లో ప్రోగ్రెస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ మంత్లో మంచి మంచి అవకాశాలు అందుకుంటారు. మంచి మంచి మార్పులు కూడా జరగబోతున్నాయి. కానీ డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా అప్పడిగినా సరే నిర్మోహమాటంగా చేయలేమని చెప్పేసేయండి. మొహమాటానికి పోయి చేస్తే మీరే ఇబ్బందుల్లో పడతారు. ఇకపోతే రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే కనుక ఇద్దరి మధ్యన ఆ ట్రాన్స్పరెన్సీ కానివ్వండి, అండర్స్టాండింగ్ కానివ్వండి ఇంకా చాలా అవసరం. అది లవ్ రిలేషన్షిప్ అయినా, మ్యారేజ్ అయిన కపుల్స్ కానివ్వండి, ఎవరైనా సరే మీ మధ్యన ఉన్న అండర్స్టాండింగ్ ఇంకా బాగా పెంచుకోవడానికి, ఆ లవ్ అండ్ అఫెక్షన్ బాగా ఎన్హాన్స్ చేసుకోవడానికి ఏం చేస్తే మీరు ఇంకా బాగా స్ట్రాంగ్ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకుంటారో, ఓకే ఇంకా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకోగలుగుతారు. అలాంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే ఒకరి నుంచి ఒకరు విషయాలు హైడ్ చేయడం కానివ్వండి, దాచడం కానివ్వండి చేయకండి. ఫ్యూచర్లో ఇవి చాలా ఇబ్బందులు గురి చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అంటే ట్రాన్స్పరెన్సీ లేకపోవడం అంటే మేబీ మీ పార్ట్నర్ కంటే వేరే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, మీ పార్ట్నర్కి తెలియకుండా వేరే వాళ్ళకి ఆర్థికంగా సహాయాలు చేయటం కానివ్వండి, మనీ ట్రాన్సాక్షన్స్ చేయటం కానివ్వండి, ఇవి ఫ్యూచర్లో ఇబ్బందిగా మారుతాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి లాభాలు, ఎలాంటి సేల్స్, ఎలాంటి ప్రాజెక్ట్స్, ఎలాంటి ఆఫర్స్, అలాగే ఎలాంటి ఆర్డర్స్ రావాలని అనుకుంటున్నారో అలాంటి స్టైల్ మీకు స్టార్ట్ అవబోతుంది. ఖచ్చితంగా బిజినెస్లో చాలా మంచి మార్పులు చూస్తారు. అదేవిధంగా ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి ఈ మంత్ అంతా కూడా బిజినెస్లో బాగా రాణిస్తారు. రావాల్సిన అవకాశాలు అన్నింటినీ కూడా అందుకుంటారు. కాబట్టి ఏం డీలా పడిపోవాల్సిన అవసరం లేదు. కానీ డెసిషన్ మేకింగ్లో మాత్రం స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోండి. కన్ఫ్యూజన్కి లోన్ అవ్వకండి. కన్ఫ్యూజన్కి గురయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనీని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.